ఇస్తున్నారు. ఉమ్, గుడ్. ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది? ఉమ్, రేపు మళ్ళీ వీళ్ళు పవర్లోకి వస్తే అదే చేస్తారుగా. అవును. ఉమ్, జగను కౌకు దెబ్బ కొట్టాడు ఉమ్, అమరావతిని 3 రాజధానులు చేసి. ఉమ్, అంతేగాని ఇట్లా షాపులు పగల కొట్టించలా, ఉమ్, వ్యాపారాలు ధ్వంసం చేయాలి. ఉమ్, కియాక్ కానీ లేకపోతే అమర్ రాజాది కానీ మూసేబిచ్చలా. ఉమ్, వాటికి సంబంధించి జగన్ కియా విషయంలో అయితే జోక్యం చేసుకోవాలి. అవును. ఆ మాధవ్ చేసిన దరిద్రం జగన్కి చుట్టుకుంది. అదేలేండి. అవును. ఇంకోటి వాళ్ళు ఏం పొమ్మన మళ్ళా ఇంకా ఎక్స్టెండ్ చేసుకొచ్చారు. చేసుకొచ్చారు, ఉన్నారు. ఇంకా అమర్ రాజా ఒక్క దాంట్లో మాత్రం ఉమ్, అతను ఏదో ప్రతీకారానికి పోయాడు, అవును. అది జరిగింది. ఆ స్థలం కోసం ల్యాండ్. దాని దగ్గర స్థలం గురించి కూడా కాదు నాకు తెలిసి, అతని మీద ఏదో ప్రతీకారం అదే ఫీలింగ్ ఏదో ఉంది. కానీ కారణం ఏంటంటే ఆ ల్యాండ్ వాడుకోలేదు, టైం అయిపోయింది, అది ఒక కారణం చూపెట్టారు. కారణం చూపించారు. కానీ దాని వెనకాల ఏదో రీజన్ ఉంది. అది గల్లార్ను మీద గొడవ, ఉమ్, లేకపోతే జయదేవ్తోనే ఏదైనా ఘర్షణ వచ్చిందా. అదే. మనం అప్పుడు వెంటనే ఏంటంటే గల్లా జయదేవ్ ఏదో ఇష్యూలో జగన్కి సంబంధించిన అపోజిషన్ ఇది నడిపించాడు అని చెప్పేసి ఉహు, ఏదో విన్నటువంటిది ఉంది. అదే, అవును. అట్లాంటి దాని మీద ప్రతీకారం అన్నటువంటిది ఉమ్, తప్పించి మిగతా ఇష్యూస్ లో ఇట్లా లేవు. ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకున్నారు, ఎవరి రియల్ ఎస్టేట్ వాళ్ళు చేసుకున్నారు. ఎక్కువగా తక్కువగా తెలుగుదేశం వాళ్ళ వ్యాపారాలు కూల్చేయడము, షాపులు ధ్వంసం చేసేయడము ఇవి జరిగినాయా ఎక్కడన్నా? ఉమ్, ఇప్పుడు షాపుల్ని బుల్డోజర్లతో కూల్చేశారు కదా, అవును. ఇళ్లను కూల్చేశారు కదా. ఉమ్, అప్పుడు జరగలేదు ఇన్ని. అవును. ఉమ్, అప్పుడు అక్కడక్కడ ఒక సంఘటన జరిగితేనే ఇప్పటికై చర్చిస్తున్నాం. ఉమ్, ఇప్పుడు ఇన్ని జరిగినాయి. ఉమ్, ఇక్కడ ఏమైపోయిందంటే వాటిని ఒక్కొక్కటి చర్చించి ఇక్కడ ఇన్ని 100 ఏడప్పుడు ఏది చర్చించాలో తెలియట్లా. ఉమ్, అవును. అసలు చర్చలే జరగట్లా. ఉమ్, ఉమ్. అదేమంటే ఇందులో తప్పే ఉంది అనేటటువంటి రేంజ్కి వచ్చాం మనం.